బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి మనము నిత్యం దీపారాధనలు చేస్తుంటాం ఇళ్లలో. గురుగారు తలస్నానం చేయకుండా దీపం పెట్టవచ్చా, లేకపోతే దీపారాధన చేసేటప్పుడు ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటే అదొక పరిష్కారం. తలస్నానం చెయ్యకుండా దీపారాధన చెయ్యొచ్చా అని అంటే గుర్తుపెట్టుకోవాలి, దేహాన్ని శుభ్రత చేసుకోవటానికి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాస్తవికంగా చెప్పాలంటే నిత్యము తలస్నానం చేయాలి. వాస్తవికంగా చెప్పాలంటే నిత్యము తలస్నానం చేయాలి. ఎంతో తేజోన్నతమైనటువంటి శక్తి. వారు వాక్కు శాసనం, మాట శాసనం, చూపు శాసనం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వాళ్ళ జీవితంలో జరగవు. ఒకవేళ వచ్చినా పరిష్కార మార్గాలు వెంటనే వారికి దోహదపడుతూ ఉంటాయి. అంతటి అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి నిత్య శిరస్నానానికి ఉంటుంది. మరి ఇది అందరూ చేయగలుగుతున్నామా అంటే వారి వారి పనుల బిజీని బట్టి, విధి విధానాలు బట్టి మారిపోతూ ఉంటారు. మరి మనకు వచ్చినటువంటి ఇక్కడ సమస్య ఏమిటి? తలస్నానం చేసే దీపారాధన చెయ్యాలా, మామూలుగా చెయ్యొచ్చా? నిత్య దీపారాధన ఎలాగైనా చెయ్యొచ్చు. కానీ వారంలో, పర్వదినాల్లో, శుభదినాలలో, ముఖ్యమైనటువంటి రోజుల్లో మనం చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసే దీపారాధన చేసుకోవాలి తప్ప విడి రోజుల్లో, పుణ్యాది పర్వదినాల్లో తలస్నానం చేయకుండా దీపారాధనలు చేయటం అంత మంచిది కాదు. కాబట్టి దీనివల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా గురుగారు అంటే, లాభ నష్టాలు బేరీజ్ వేయటానికి దీపారాధన కాదు మన మనసు. అందుకని భగవంతుడికి అర్పించేటువంటి దీపారాధన ఎంత పరమ పవిత్రంగా మనం వెలిగించాలనుకుంటామో మన దేహము కూడా అంతే పరమ పవిత్రంగా ఉండాలనేది ఇందులో పరమార్థం. కాబట్టి ఈ ధర్మాన్ని గ్రహించి ఆ దీపారాధన చేయటం వల్ల మీకు ఏ కష్టాలు రావు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.